సింహపురి రాజకీయాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మైనింగ్ ఇసుకపై రాజకీయ దుమారం రేగ్గా తాజాగా విఆర్ హై స్కూల్పై రాజకీయ వివాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్ వ్యవహారంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి పొంగూరు నారాయణ ఈ హైస్కూల్ను అభివృద్ధి చేశారు. మంత్రి నారా లోకేష్ చేత ప్రారంభోత్సవం చేయించారు. ఇక్కడ నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరుపేదల అడ్మిషన్స్ మాటున మంత్రి నారాయణకు రాజకీయ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. దీనికి అధికార పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. దాతల సహకారంతో స్థాపించిన విఆర్ విద్యా సంస్థలను మున్సిపల్ హైస్కూల్గా మార్చడంపై అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. హైస్కూల్ నిర్వహణలో మంత్రికి మేలు జరిగేలా అడ్మిషన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికి అడ్మిషన్లు ఇచ్చారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి అంటూ ఎమ్మెల్సీ ఆరోపణలు గుప్పించారు. నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ వ్యానును అద్దెకు తీసుకుని వాటికి నెలకు ₹1,20,000 అద్దె చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి నారాయణ స్పందించారు. వైసీపీ నేతలు చేసే విమర్శలను పట్టించుకోరన్నారు మంత్రి నారాయణ. మంచి జరుగుతుంటే చూడలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ డివిజన్లతో పాటు వైసీపీకి చెందిన డివిజన్లలో కూడా అడ్మిషన్లు ఇచ్చామని రూప్ చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ తన టీం ద్వారా వెరిఫై చేసి నిరుపేదలకే అడ్మిషన్లు ఇచ్చారన్నారు. మంచి జరుగుతుంటే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మరోసారి స్పందించారు. నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడంలో మంత్రి నారాయణ టీం పాత్ర ఏంటని వారు ప్రశ్నించారు.